ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబో సెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మెసేజ్కు స్టైలిష్ యాక్షన్, మాస్ అంశాలను మేళవించి సినిమాలు తెరకెక్కించడం డైరెక్టర్ అట్లీ స్పెషాలిటీ. తేరీ నుంచి జవాన్ వరకు ఈ ఫార్ములాతో అట్లీ రూపొందించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టాయి. జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు అట్లీ. షారుఖ్ ఖాన్ హీరోగా గతేడాది విడుదలైన జవాన్ మూవీ 1100 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. జవాన్ బ్లాక్ బస్టర్ తరువాత అల్లు అర్జున్తో అట్లీ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్షన్ అంశాలతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం అట్లీ 60 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలిసింది. జవాన్ బ్లాక్ బస్టర్ తరువాత అట్లీకి డిమాండ్ పెరగడంతో అతడు కోరినంత మొత్తాన్ని ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మూవీతో కోలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ను అందుకోనున్న డైరెక్టర్ల లిస్టులో అట్లీ చేరనున్నాడు. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కనున్న మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో త్రిష ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెతో పాటు మరో స్టార్ హీరోయిన్ లీడ్ రోల్ చేయనున్నట్లు తెలిసింది. త్వరలోనే అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. పుష్ప పార్ట్ 1 దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కోవిడ్ తరువాత ఇండియన్ ఇండస్ట్రీలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా పుష్ప నిలిచింది. అందులో పుష్పరాజ్ గా బన్నీ యాక్టింగ్, మేనరిజమ్స్ దేశవ్యాప్తంగా సినీ అభిమానులను మెప్పించాయి. పుష్ప సినిమాకుగాను బెస్ట్ యాక్టర్ గా బన్నీ నేషనల్ అవార్డు అందుకున్నాడు. దాంతో పుష్ప సీక్వెల్ పై పాన్ ఇండియన్ లెవెల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అట్లీ మూవీతో పాటు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాతో అల్లు అర్జున్ ఓ మూవీ కమిటయ్యాడు.